మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజుల్లో బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. అసలే ఈ మెగా హీరోలు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది. చిరంజీవి చివరిగా నటించిన బోళా శంకర్ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. పైగా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక రామ్ చరణ్ నటించిన RRR మరియు ఆచార్య చిత్రాలు రిలీజ్ అయి దాదాపు 2.5 సంవత్సరాలవుతుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే ప్రాజెక్టులో బిజీగా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ 2 చిత్రాలకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ దసరా సందర్భంగా ఈ 2 చిత్రాల టీజర్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ టీజర్లు విడుదల చేయాలని చిత్ర బృందాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ఈ దసరాకు టీజర్ ఖచ్చితంగా వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మరి విశ్వంబర టీజర్ కూడా అదే సమయంలో విడుదలైతే ఇది మెగా ఫ్యాన్స్ కోసం డబుల్ ధమాకా అనే చెప్పాలి. విశ్వంబర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతుండగా త్రిష ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు గేమ్ చేంజర్ చిత్రం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఇది ఇలా ఉండగా విశ్వంబర సినిమా చిరంజీవి కెరియర్ లో మరో ప్రయోగాత్మక సినిమాగా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో చిరు పలు వైవిధ్యమైన పాత్రలు చేయబోతున్నారట. అలాగే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పవర్ఫుల్ పొలిటికల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాతో శంకర్ తన కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని టాక్. మొత్తం మీద ఈ దసరా పండుగ మెగా అభిమానులకు డబుల్ సెలబ్రేషన్ గా మారనుంది. 2 సినిమాల టీజర్ల విడుదలతో మెగా ఫ్యాన్స్ కు భారీ కానుక రాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.